హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను. అయితే ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం నేను ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి, క్యారెట్స్ అవి అలా వేస్ట్గా ఉన్నాయని చెప్పి వాటిని హల్వా చేద్దామన్నట్లుగా తురిమేసి హల్వా చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే క్యారెట్స్ విడిగా పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ ఇలా హల్వాలా చేసి పెడితే చక్కగా తింటారు. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. అయితే నేను ముందుగా క్యారెట్ అనే వాటిని చక్కగా తురుముకున్నాను. పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత వాష్ చేసి తురుముకున్న క్యారెట్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అంటించి గిన్నె పెట్టేసుకుని దేంట్లో అయితే క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నానో ఆ గిన్నె అనేది పెట్టేసి నెయ్యి అయితే వేసుకున్నాను. నేను ఒక 200 గ్రామ్స్ వరకు వేసుకున్నాను నెయ్యి. దాంట్లోనే ముందుగా జీడిపప్పు కిస్మిస్ అనేది నేను వేయించుకుంటున్నాను అనమాట. జీడిపప్పు కిస్మిస్ అవి వేయించుకున్న తర్వాత నేను క్యారెట్ అనేదాన్ని నేతిలో వేయించుకుంటాను. అండ్ ఇదే క్యారెట్ హల్వాని వేరే పద్ధతిలో కూడా చేస్తారు, కుక్కర్లో పెట్టి ఉడకపెట్టి, కానీ నేను ఓన్లీ నేతిలోనే ఫ్రై చేసి చేస్తాను. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కాకపోతే కొంచెం టైం అనేది అయితే తీసుకుంటుంది హల్వా అవడానికి, ఎందుకంటే నేతిలోనే క్యారెట్ అనేది మొత్తం మగ్గిపోవాలి కదా, ఉడికిపోవాలి, మెత్తగా మెల్ట్ అయిపోయే వరకు ఉడకాలి, సో టైం పడుతుంది. అదిగోండి జీడిపప్పునైతే నేను చక్కగా దోరగా వేయించేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కిస్మిస్ కూడా అదే నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాను. కిస్మిస్ వెంటనే అయిపోతుంది, సో వేయించేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. అలా కాగిన నెయ్యిలోనే ఇప్పుడు నేను క్యారెట్ తురుముకున్నది ఉంది కదా, క్యారెట్ తురుము మొత్తాన్ని వేసేసుకున్నాను అనమాట. అయితే ఈ క్యారెట్ తురుము చక్కగా మగ్గిపోతుందండి. ఈ నెయ్యిలో అయితే నేతి ఫ్లేవర్ చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ నేతితో మాత్రమే చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి క్యారెట్ తురుమునైతే నేను నేతిలో వేసాను. చక్కగా మగ్గనివ్వాలి, దీన్ని ఉడకాలన్నమాట. ఆ తురుము అనేది చక్కగా మెత్తగా మెల్ట్ అయిపోయే వరకు మనకి క్యారెట్కి నేతిలో వేసాం కదా, క్యారెట్ నెయ్యి అనేది రెండు సెపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి నేతిలో. ఈ క్యారెట్ తురుమును అనేది చూడండి మగ్గటం మొదలుపెట్టింది, ఉడకటం స్టార్ట్ అయిందనమాట. చక్కగా ఉడకాలి. ఇది పిల్లలకి ఇస్తే హెల్దీగా కూడా ఉంటుందండి. తినడం వలన పిల్లలు నార్మల్గా క్యారెట్ అయితే ఇస్తే తినరు కదా, ఇలా హల్వాలా చేసిస్తే తింటారు కొంచెం. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకైతే మంచి హెల్దీ ఫుడ్ అండి. క్యారెట్ హెల్దీ, నెయ్యి హెల్దీ, జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా హెల్దీనే. చూడండి నెయ్యి అయితే సెపరేట్ అవ్వటం స్టార్ట్ అయింది కదా, అలా చక్కగా పూర్తిగా సెపరేట్ అయిపోయిన తర్వాత నేనైతే షుగర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెసెంట్ బెల్లం అవైలబుల్గా లేదు కాబట్టి నేను పంచదారని వేసుకుంటున్నాను. తీపి కూడా చాలా తక్కువ తింటాం కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను షుగరు. మీరైతే ఎంత తీపి అయితే మీరు తింటారో అంత యాడ్ చేసుకోండి, తెలుస్తుంది కదా మనం ఎంత తీపి అయితే తినగలుగుతామో. సో మా ఇంట్లో అయితే మేము చాలా తక్కువ తీపినే తింటాం కాబట్టి చాలా తక్కువ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ క్యారెట్ తురుము అనేది చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది, డార్క్ కలర్లోకి వస్తుంది. చక్కగా ఉడికిపోయింది, చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఆ నెయ్యి అనేది సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు, పచ్చి కోవా. నా దగ్గర అయితే కోవా లేదు కాబట్టి నేను పచ్చి పాలు పోస్తున్నాను. ఒక టీ గ్లాసు 1.5 టీ గ్లాస్ పోసాను అనమాట నేను పచ్చిపాలు అనేది. అది చూసారా, మనం పోసిన వెంటనే కోవా అయితే ఎలా అయిపోతుందో అలా అవుతుంది. చూడండి చిన్న చిన్న కోవా పొలుకుల్లాగా అయిపోతుంది. సో నేను అదైతే యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్, వాటిని వేసేసుకోవాలి. ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.